అక్కడెక్కడో కోల్కతాలో జరిగిందని అంటున్నారు. ఆ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 900 రేప్ కేసులు నమోదయ్యాయి. అదే అండి. సో మేరా భారత్ మహాన్, దీని గురించి మీకే అర్థం అవ్వాలి. ఇది అక్కడెక్కడో కాదు, ప్రతి చోట జరుగుతుంది. ఎవ్రీ 15 నిమిషాలకు ఒక రేప్, గంటకి 4 కేసులు రేప్ కేసులు నమోదయ్యే నేషన్లో మనం ఉన్నాము. సో ఇది ఎలా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పుట్టుకతోనే ఒక నెల బిడ్డగా వాడు రేపిస్ట్గా పుట్టాడు. వాడు పెరిగే అట్మాస్ఫియర్ ఎలాంటిది? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కొడుతున్నప్పుడు చూసి ఉండొచ్చు, అది ఓకే అనుకుని ఉండొచ్చు. వాళ్ళ అక్కనో చెల్లెళ్ళనో వీడికి పనులు చెప్పకుండా వాళ్ళెవరికి అదే పనులు ఇచ్చి పురుషాధిక్య ప్రపంచం కరెక్ట్ అని నేర్పించి ఉండొచ్చు. ఇలాగా అతను చూసి పెరిగిన హీరో ఈవ్ టీజింగ్ కరెక్ట్ అనుకోవచ్చు, అండ్ వెనకాల ఉమెన్ స్టాకింగ్ ఇస్ కరెక్ట్ అనుకోవచ్చు, జెండర్ ఈక్వాలిటీ లేకుండా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ చూసి అతను ఎదిగి ఒక సైకోగా ఒక రేపిస్ట్గా అయ్యారు. సో వీ నీడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ లెవెల్ అండి. ఇంటి నుంచి ఎడ్యుకేషన్ మొదలైతే కానీ జరగదు. అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, కన్సెన్షువల్ టచ్ ఇవన్నీ నేర్పించాలండి. లేకపోతే ఒక మగాడు అనేవాడు మారడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సినిమాలు కూడా నేను చాలా వరకు రెస్పాన్సిబుల్గా తీయాలని నేను కోరుకుంటున్నాను, రెస్పాన్సిబుల్ హ్యూమన్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ బికాస్ రాజకీయాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. నేను దాని గురించి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడాలి తలుచుకోవట్లేదు. కానీ సో ఆల్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ బీ ఎ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ పెంపకం అనేది ఇంట్లోంచి మాత్రమే పెరుగుతుంది. అలా లేనప్పుడు వాళ్ళని థెరపీకి పంపించి ఒక మంచి హ్యూమన్గా మార్చే బాధ్యత మనది. దిస్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ.